హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయ చేతి వంట. ఈరోజు రెసిపీ మిరపకాయ బజ్జీలండి. వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానికి జల్లెడలోకి ఒక బౌల్ శనగపిండి తీసుకుని ఇలా జల్లెడ పెట్టుకున్నాను. ఇలా జల్లెడ పెట్టుకున్న దానిలోనే 2 టేబుల్ స్పూన్లు బియ్య పిండి తీసుకోవాలి. దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సోడా కూడా తీసుకున్నానండి, తినే సోడా. ఇది కూడా జల్లెడ పెట్టేసుకున్నాను. దీనిలోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం వామ్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వామ్ని కూడా కొద్దిగా క్రష్ చేసి తీసుకున్నానండి. పైన కోటింగ్ కూడా వామ్ పట్టేలాగా పిండిలో కూడా తీసుకున్నాను, లోపల స్టఫింగ్లోకి కాకుండా. దీనిలోకి 1 స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకున్నానండి. ఇది మన ఇష్టం అండి, కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఘాటు తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఎవరైనా మిరపకాయ తిన్నవాళ్ళు ఇలా పైపు తీసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. చీరుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. దీనిలోకి నేను వాము, సాల్ట్ 2 కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నానండి. దీనిలోకి ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వాము, సాల్ట్ని ఇలా ఫిల్ చేసేయాలి. దీన్ని మిరపకాయని ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాను. దీనిలోకి ముందుగా తయారు చేసిన ప్యాటర్న్లోకి ఇలా మిరపకాయలను ఒక్కొక్కటి ఉంచుకొని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన మిరపకాయ బజ్జీలు రెడీ. చూడగానే ఎంతో నోరూరే మిరపకాయ బజ్జీలు ఇలా పేపర్ ప్లేట్లోకి తీసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకుంటేనండి. వేడిగా తింటే మిరపకాయ బజ్జీలు చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్.